ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చేరువచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దుబాయ్ పట్టణానికి పోయిన మాసంలో 23వ తారీఖున నేను వచ్చాను. ఆ విధంగా ఒక 2 ఆదివారాలు ఇక్కడ గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి విశేషంగా ఈ దినాన మీతో దైవవాక్యాన్ని పంచుకోవటానికి దేవుడి సంకల్పము. అదేవిధంగా ఇక్కడ పరిచర్య చేస్తున్న దైవజనులు, మన దైవజనులు ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ 2 వారాలు కూడా పరిచర్యలో నాకు సహకరిస్తున్న దైవజనులు డానియల్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ మీలో చాలామంది కాదు, కొంతమంది పరిచయం లివింగ్ క్రైస్ట్ చర్చ్ నుంచి ఉన్నవారు ఉన్నారు. ఇందాక దైవజనులు ప్రభాకర్ గారు తెలియపరిచారు మేము ఎక్కడి నుండి వచ్చాము అనేది. మేము ఈ రీతిగా ఎదగడానికి కానీ, ప్రభువును వెంబడించడానికి కానీ, ఆశీర్వదించబడటానికి కానీ మాకు ఆత్మీయ పునాది, ఆత్మీయ వాక్యాన్ని బోధించిన దైవజనులు మామిడి బెన్నిపాల్ గారు. మారుమూల ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ కూరలు లేవు, వంట లేదు అని అనుకుంటే చారు చెయ్యు, పచ్చి పులుసు చెయ్యు, తిందాం అనేటటువంటి దైవజనం. ఆ ఇంటిలో మంచం లేదు అని అంటే ఓ మూలన బొంత, తెలుసు కదా, బొంత అంటే మనం వడ్లు పోసే బొంత, బార్దాన్ బొంత, ఆ మూలన వేస్తే పడుకునే వ్యక్తి. సచ్ ఎ మైటీ సర్వెంట్ ఆఫ్ గాడ్. గొప్ప దైవజనులు నిజామాబాద్ ప్రాంతంలో చాలా గొప్ప పరిచర్యం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బెన్నిపాల్ గారంటే తెలియని వారు ఉండరు. గొప్ప సాక్ష్యం. ప్రతి సంఘానికి మాదిరికరమైనటువంటి సేవను చేసినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన గురించి మేము చాలా గర్వపడతాం. ఎందుకో తెలుసండి, మాకు చాలా చక్కటి సిస్టమ్స్ నేర్పాడు. నేను ఇక్కడ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతున్నా. వెరీ సిస్టమేటిక్, వెరీ డీసెంట్. ఆమేన్. దేవుడికి మహిమ. ఇవన్నీ మీకు ఎవరు నేర్పారు? సార్ నేర్పిండు కదా. సార్కి ఎక్కడి నుండి వచ్చినాయి? అక్కడి నుండి వచ్చినాయి. ఎవరో మనకు విత్తనం వేశారు. ఆ విత్తనం చాలా పెద్దదైపోయింది. మనందరం ఇలా కూర్చొని సిస్టమేటిక్గా, భక్తిగా, భయంగా దేవుని ఆరాధించడానికి కారణం ఇప్పుడున్న మేమే కాదు, మా వెనకాల మాకు స్థిరమైన పునాది వేసిన వాళ్ళు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, మా బాగోగులు చూసుకున్నవారు, మాకు సరైన విధానాలు బోధించిన రెవరెండ్ మామిడి బెన్నిపాల్ గారు. ఎంత చెప్పుకున్నా చాలది, కానీ ప్రసంగం కంటే ఆయనకి ఎక్కువ చెప్పచ్చు వాళ్ళు. సో ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిస్ లైఫ్. ఆయన జీవితాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తూ, సో ప్రభాకర్ గారు మేము కలిసి చాలా సంవత్సరాలుగా మేమందరం కలిసి పరిచర్య చేయగలిగాం. ఒకే సహవాసంలో ఎదగగలిగాం. అందుకై నేను ప్రభువును స్తుతిస్తూ, మరి ప్రభాకర్ గారు కూడా ఈ ప్రాంతంలో సేవా పరిచర్యను చేయటం అనేది దేవుడు తనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అదేవిధంగా
మరి దేవుడు తనను వాడుకుంటున్న విధానాన్ని చూస్తూ నేను ఎంతగానో ప్రభుని గనపరుస్తున్నా. ఒక్కోసారి నేను దుబాయ్కి వచ్చినప్పుడల్లా అనుకుంటా, మాకంటే ఎక్కువ పరిచర్య మీరే చేస్తున్నారని. ఇక్కడ ఉన్నోళ్ళే చేస్తున్నారు సేవకులు. వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలా, సేవ చేసుకోవాలి. మాకే ఉందండి, మేము మాకు ఇదే పనిగా మాది వాస్తవానికి. మీరు డబుల్ పని చేస్తున్నారు వాస్తవానికి. ఇక్కడున్న సేవకులు భారంతో ఇంతమంది ఆత్మల్ని గ్యాదర్ చేయటం, మీకు ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పటం, మిమ్మల్ని క్రమశిక్షణలు పెట్టడం, మీకు పాటలు నేర్పించడం, వాక్యాలు చెప్పడం, ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎనివే, ఈ సమయాన నేను మీతో వాక్యాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నా. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడని, చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వాక్యం మనకేం సెలవిస్తుందంటేనండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో మనం గమనిస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అంటాడు. చాలు. నా పౌల్ గారు ఏం చెప్తాడంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, గాడ్స్ పవర్ అంటాడు. మరలా అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే అత్యధికంగా ఉంటాయి, ఊహించిన వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. విశ్వాస జీవితంలోనండి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే చాలా గొప్పవి అంటాడు. ఆ గొప్ప కార్యాలు ఎలా చేస్తాడంటే అంత గొప్ప శక్తి ఆయనకున్నాడు, అంత బలమైన శక్తి ఆయనకుంది, అంత పవర్ఫుల్ గాడ్ మన దేవుడు అంట. ఇంతకీ ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు మన జీవితంలో అనేది ఈ రోజున ఒక స్టోరీ నుండి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. పాత నిబంధనలో జరిగినటువంటి సన్నివేశం. మనం అడుగు వాటన్నిటికంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. మనం అడగక మునిపే అడిగిన వాటికంటే ఊహకు రాకముందే ఊహించుకోవాలట దేవుని పిల్లలు. తప్పేం లేదు. నేను ఇంకా అదే పోస్ట్లో ఉంటా అనుకో, మాకు డిజైర్ ఉండని నీకు. విలియం కేరీ గారు ఈ ఇండియా దేశానికి వచ్చిన తర్వాత ఒక స్లోగన్ ఉండే. విలియం కేరీ మిషనరీ, మనందరికి తెలుసు కదా, 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. ఆయన స్లోగన్ ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు అంటాడు. గ్రేట్ థింగ్స్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. ఆయన యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయి అన్నాడు. అంటే మన దేవుడు గొప్ప దేవుడు, చిన్న దేవుడు కాదు. అందుకని మన జీవితంలోనండి దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు అని అంటాడు. నీకు చిన్న జీతం ఉందా, పెద్ద జీతం ఆశించు, దేవునికి స్తోత్రం. నీ చిన్న పోస్ట్ ఉందా, పెద్ద పోస్ట్ ఆశించు. ఎందుకు? యువర్ గాడ్ ఈజ్ సో బిగ్, యువర్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ అంటాడు. నేను చాలా సంవత్సరాల కిందట మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేసి, మేము ఫ్యామిలీగా 2005 నుండి మా పిల్లలతో ప్రార్థన చేసి, మనకు కారు కావాలన్న అసలు శక్తి లేదు మాకు, కానీ ప్రార్థన చేసినాం. అంత ఎక్కడిది శక్తి. అప్పటికి 2005లో కూడా నా జీతం 1500, దేవుని స్తోత్రం. బట్ అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. పిల్లలతో ప్రార్థన చేపిస్తే 2013లో తీసుకున్నాం, 13 ఇండికా విస్టా తీసుకున్నాం. దానికి ముందు ఒక పాస్టర్ గారితో చెప్పా, రైట్, ఒక బ్రదర్తో చెప్తే, నేను చిన్న కారు తీసుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? భలేవారే మీరు, చిన్న ఎందుకు తీసుకుంటారు, మన గొప్ప దేవుడు ఉన్నాడు అన్నాడు. ఏ క్యా బాత్ హై.
నేను పాస్టర్ను, ఆయన బ్రదర్. ఆయన నాకు చెప్తున్నాడు, మన దేవుడు గొప్పది, మీరు చిన్న ఎందుకు ఆలోచిస్తారండి అన్నాడు. ఈ మ్యాటర్ను ఇంకో పాస్టర్కి చెప్పిన. ఆ పాస్టర్ గారి, నేను కారు తీసుకుందాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. ముందు చిన్నది తీసుకోండి అంటాడు ఆయన. నాకు ధైర్యం వచ్చింది, లేని ధైర్యం. ఆయన నాకు పప్పు కొట్టిండు కదా. నేనన్నా నేను తీసుకుంటే బ్రాండ్ కారే తీసుకుంటా, నేను తీసుకుంటే కొత్త కారే తీసుకుంటా. ఎందుకు? మై గాడ్ ఈజ్ సో బిగ్, మై గాడ్ ఈజ్ సో గ్రేట్. ఆయన మామూలు దేవుడు కాదు. నిజంగానండి, ఐఎమ్ జీరో. నేను కొంత చదువుకున్నానేమో కానీ నాకెక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మనం ఇంత ఎదగడానికి నాలో అంత లేదు. బట్ మై గాడ్ ఈజ్ సో గ్రేట్. నా దేవుడు చాలా గొప్పవాడు. ఈ వేళలో మీ ముందు ఒక స్టోరీ ఉంచాలనుకుంటున్నాను. హౌ గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్. మన దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడు, మన దేవుడు మనల్ని ఎలా అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాల్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ యెహోషాపాతు అనే రాజుపైకి 3 సైన్యాలు దండెత్తి వచ్చాయి. మోయాబీలు, అమోనీయులు, మెయోనీయులు. ఈ 3 కూడా దండెత్తి వచ్చినప్పుడు రాజు అందరూ భయపడిపోయారు. రాజు ముందు ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. జీవితంలో చాలాసార్లు సమస్యలు అనేవి ఎదుర్కొంటాం. సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. అందరికీ ఏదొక సమస్య. పెద్ద పెద్ద భక్తులకు సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చాయి. భక్తుడైన యోసేపుకు ఇబ్బందులు వచ్చాయి. ఆ ఐగుప్తు దేశంలో బాధ కలిగింది అని చెప్పాడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను వృద్ధి పొందించెను. దేవునికి స్తోత్రం. బాధలు లేనటువంటి భక్తులు లేరు, బాధలు లేనటువంటి వ్యక్తులు లేరు. యెహోషాపాతు మీదికి 3 సైన్యాలు దండెత్తి వచ్చినప్పుడు అతడు భయపడి అని లేఖన భాగంలో చూస్తాం. భయం. ఈ భయంతో యెహోషాపాతు ఏం చేశాడంటే జనాలందరినీ సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రార్థన. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసండి? తనకున్న కష్టంలో ఆయన దేవుడి వైపు చూస్తూ వచ్చాడు. దేవుడి వైపు చూస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం ఎలా చూడాలి? అది ఇంపార్టెంట్. కష్టం రాగానే అమ్మో ఇంత పెద్ద కష్టం అని అంటాం, కానీ ఇంత గొప్ప దేవుడు, ఇంత పెద్ద దేవుడు ఉన్నాడు అని మనం చూడాం. ఆ పెద్ద కష్టమే మనకు కనబడుతుంది, కానీ పక్కనున్న పెద్ద దేవుడు మనకు కనబడు. నాకున్న సమస్య పెద్దదే కావచ్చు, కానీ నా ముందు ఇంకా గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోషాపాతు జనులందరినీ సమకూర్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సమాజం అంతా. ఫ్యామిలీకి ఒకరు కాదు, ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అంతా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యెహోషాపాతు చేసిన ప్రార్థనలో చాలా గొప్పగా ఉందండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఏమని గుర్తిస్తున్నాడో తెలుసా అండి? ఆయనకున్నటువంటి ఆ గొప్ప లక్షణాలని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెహోషాపాతు యొక్క కాన్ఫిడెన్స్, యెహోషాపాతు యొక్క ధైర్యం ఏంటో తెలుసా? ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన చేసిన ఆ ప్రార్థనలో ఉన్న అర్థం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనాన్ని మనం చదివితే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి బలం చాలా. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ముందు 3 సైన్యాలు ఉన్నప్పుడు ఆయన దేవుని వైపు చూసిన విధానం ఏంటి అని అంటే ఆయన బలవంతుడైన దేవుడు అని చూశాడు. ఆయనను ఎదిరించుటకు ఎవరికైనా బలం చాలుతుందా? ఇప్పుడు యెహోషాపాతుకి ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? ఈ దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికి బలం లేదు.
ఎంతమంది వస్తే నాకే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నేను భయపడా అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే పరాక్రమవంతుడు, బలమైన దేవుడు. ఆయన ఎదిరించడానికి ఎవడికి శక్తి లేదు. ఆయన మనతో ఉన్నాడు. దట్ గాడ్ ఈస్ విత్ యూ అండ్ మీ. పరాక్రమము కలిగిన దేవుడు ఉన్నాడు. అందుకై దేవుని ప్రజలకు అపజయం ఉండదు. దేవుని ప్రజలకు ఎప్పుడు విజయమే. దేవుని ప్రజలకు ఈ సైన్యం కొత్తేమి కాదు. బోలెడన్నట్టుగా వచ్చాయి, బోలెడన్న ఎగిరిపోయినాయి. ఆమేన్. దేవుని ప్రజల ముందు సముద్రాలు అడ్డొచ్చాయి, ఇదేం లెక్క. దేవుని ప్రజల ముందు నదులే అడ్డుగా వచ్చాయి, నదులన్నీ కొట్టుకుపోయాయి, సముద్రమే డివైడ్ అయిపోయింది. అందుకే ఒక చోట కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? ఓ సముద్రమా నీకేమి తటస్థించెను, ఓ సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమైంది, యోర్దానా నీవు వెనుకకు మల్లుటకు నీకేమైంది? హూ టోల్డ్ యూ టు గో అవే? ఎవడు చెప్పాడు నీకు? యెహోషాపాతు కాలంలో, యెహోషువ కాలంలో యోర్దాను నది ఏకరాశిగా నిలపబడను. ఎప్పుడో తెలుసా? యాజకుల యొక్క అరకాళ్ళు యోర్దాను నది నీళ్లను తాకగానే యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా ఆపబడను. ఆహా, మరి ఇది ఒక లెక్కన? మనం కూడా అట్లనే అనుకోవాలి. నా ముందున్న సమస్య నాకు లెక్కన? యెహోషాపాతు అనుకుంటున్నాడు, పరాక్రమము గల దేవుడున్నాడు, నేను ఆయన ఎదిరించడం ధైర్యం ఎవ్వడికి చాలదు, ఆయన ముందు అందరూ పడిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మందసాన్ని తీసుకుపోయి వాళ్ళు మనోళ్ళకి అంత ప్రేమ లేదు, కానీ ఫిలిష్తీయులకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో ఈ మందసం ఉంటే వాళ్ళు ఓడిపోతున్నారని, ఇశ్రాయేలు దగ్గర ఉంటే ఇశ్రాయేలు గెలుస్తున్నారని వీళ్ళు తీసుకుపోయి దాగోను గుడిలో పెట్టారు. తెల్లవారి లేచి ఆ మందసం ఉన్నదా లేదా అని చూద్దామని తలుపులు తెరిస్తే వాళ్ళ దేవత బోర్ల బొక్కలు పడిపోయింది. నీ కథ సార్, ఎవరు పడేసి మళ్ళీ ఇశ్రాయేలు ఎవడని వచ్చినా మేము సీన్లకు రావాల్సిన పని లేదు, సీన్లకు మా దేవుడు ఉంటాడు. మళ్ళీ వచ్చి చూస్తే మొండెం బాయ్, తలవాయ్, ఓ కాలు ఎరిగే, చేతిరిగే. వీళ్ళు అనుకున్నారు ఇంకేమో ఇరిగేటట్టున్నాయి అనుకున్నారు. ఇంకా కొద్దిగా లేట్ చేస్తే ఇంకేమో ఇరిగేట. మరి ఏదైనా ఇరగొడతాడు ఆయన, ఏదైనా. ఈయనతో పెట్టుకోవద్దు. సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ అండి, అంత గొప్ప దేవుడు అంటే యు వండర్. మనం ఆశ్చర్యపడిపోయేటంత కార్యాలు చేసేయండి ఆయన. నేను చెప్తాను, ఈయన ప్రార్థన చాలా గొప్పదిగా, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాడండి యెహోషాపాతు. అందుకే ఆయన 12వ వచనం అంటాడు చూడండి. నేను క్లుప్తంగా త్వరగా వెళ్తున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటను మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. యు ఆర్ అవర్ హెల్ప్, యు ఆర్ అవర్ ఓన్లీ హెల్ప్. నీవే మాకు దిక్కు. ఈ సమస్య నుండి విడిపించగల శక్తి గల వ్యక్తి ఎవరు అంటే యు. అందుకై ఆయన్ను ముందుగా పెడుతున్నారు. ఆయన్ను ముందు పెడితే చాలు, ఆయన ముందు పెడితే చాలు. దేవుని బిడ్డలారా, మనం యుద్ధం చేస్తే కాదు ఒక్కొన్ని కొడతాం, ఆయన యుద్ధం చేస్తే అందరిని కొడతాడు. ఆయన వస్తే ఏదో జరుగుతుంది. అందుకై ఆయన శక్తి గల దేవుడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేస్తేనండి నేను రిజల్ట్ చెప్తా. యెహోషాపాతు ప్రార్థన చేస్తే ఏం జరిగింది, దేవుడు ఏం చేసింది, నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆ 3 విషయాలు ఏంటంటే, నంబర్ 1, సింపుల్గా ప్రార్థన చేయి. ప్రభు మాకు శక్తి లేదు, నువ్వు చెయ్యి. జస్ట్ అప్పగించాడు దేవునికి. దేవుడు ఏం చేశాడంటే, నంబర్ 1 ఏంటంటేనండి, 14వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యాహీయేలు కుమారుడైన
బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవియుడు నగు యహజయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటన. వీళ్ళు ప్రార్థన చేస్తేనండి దేవుడు ఒక యాజకుని లేవటి. వీరి సమస్యలో దేవుడు ఎవరినో పంపిస్తున్నాడు చూడండి. ఈస్ క్రియేటింగ్ అవే, ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మన సమస్యలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినో పంపిస్తాడు. ఆయన యహజయేలును నిలవబెట్టి ఆయనను ఆత్మతో నింపి ఒక ప్రకటన చేస్తా ఉన్నాడు. భయపడకండి. ఇందాక ఏముంది, వాళ్ళకు భయం ఉండే. సంబడి ఈస్ కమింగ్ అండ్ అష్యూరింగ్. ఎవరో వస్తున్నారు నీకు చెప్పడానికి, ఎవరో వస్తున్నారు యెహోషాపాతును ధైర్యపరచడానికి. యూదారాజా, యెరూషలేము కాపురస్తులారా, మీరు భయపడవాకండి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, పరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు. ఏమైనా చేయగలవు, గతమొత్తం మార్చగలవే, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు. ఏమైనా చేయగలవు, గతమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుడు యెహోషాపాతును బలపరచడానికి, తన ప్రజలను స్థిరపరచడానికి యహజీయేలు అనే ప్రాఫెట్ను పంపించాడు. ఆ యాజకుని పంపించాడు. ఆ యాజకునిలో దేవుడి ఆత్మ నుంచి ఆ యాజకుడు ఏం పలుకుతున్నాడు, భయపడమాకండి, భయపడమాకండి. నా యెహోషాపాతుకి ఏం కావాలో అదే చెప్తున్నాడు, మనకేం కావాలో అదే చెప్తాడు దేవుడు. మన దగ్గరికి ఎవరిని పంపించాలో పంపిస్తాడు. జస్ట్ ప్రే, దేవుని మీద ఆధారపడు, దేవుడు పంపిస్తాడు. ఆయన ఏలియాకు కాకుల ద్వారా పంపలేదా? ఆయన వారిని పోషించలేదా? పోషించాడు. మన జీవితంలో కూడా అండి, మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్, అవర్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, కెన్ డూ ఎనీథింగ్. నేను 96లో నాది డిగ్రీ అయిపోయిందండి, బిఎస్సి హైదరాబాద్లో. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుకున్నా నేను 93 to 96. అయితే నాకు మెస్లో తినకపోతే స్కాలర్షిప్ మిగిలేదు. మిగిలింది తీసుకుందామని ఆఫీస్కి పోతే పోపో అన్నాడు, మళ్ళా రాపో అన్నాడు. రెండోసారి అరే మొన్న వచ్చినావు కదా అని బెదిరిస్తాడు. అరే ఏ క్యాబాద్, నాకేం మనం అప్పుడప్పుడే ఎదుగుతున్నాం, పెద్ద ఇంత నాలెడ్జ్ లేదు మనకి. ఇక నేను చాలా ఫీల్ అయినా, వాస్తవానికి ఫీల్ అయ్యి ఇక ఇట్లా కాదని ప్రార్థన చేసిన, దానికోసం సింపుల్గా ప్రార్థన చేసిన. ప్రభువా వీడు ఇచ్చేటట్లేడు, ఇక నువ్వేమన్నా చేయి వానికి అంటే, వానికి ఏమంటే వాడిని చచ్చిపోమని చేయలేను మళ్ళీ అట్లా ఏమన్నా చేయి ప్రభువా వానికి అని ప్రార్థన చేసుకొని మళ్ళీ పోయినండి. అడేమంటారు తెలుసా ఇప్పుడు, సార్ సార్ రండి సార్ అంటారు. అగో చూసి నేనే ఆశ్చర్యపడిపోయాను. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆయన నిన్ను కూడా హెచ్చిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, అందరిని హెచ్చిస్తాడు. నేను ప్రభాకర్ గారికి చాలా ఐ ఫీల్ ప్రౌడ్. ప్రభాకర్ గారు ఏమంటారు, దేవుడు హెచ్చించలేదు మిమ్మల్ని, చాలా హెచ్చించాడు, ఉత్తుత్త కాదు. ఏమంటారు, నువ్వు ఉత్తగా హెచ్చించావు, నేను చాలా హెచ్చించాను అంటున్నాడు ఆయన. ఇది దట్స్ వాట్ ఐ ఫీల్. ఆయన చాలా హెచ్చించాడు దేవుడు. ఆయన నిన్నెందుకు హెచ్చించాడు, నన్ను ఎందుకు హెచ్చించాడు? ఆ దేవుడే మనందరి దేవుడు కదా.
భయపడుతున్నాం కదా పరిస్థితులను చూసి, జడిసిపోతున్నాం కదా. ఎప్పుడు ఇంతేనా నా పరిస్థితి? ఎప్పుడు అంతే కాదు. ఈ విల్ చేంజ్ యువర్ పొజిషన్. మన పరిస్థితిని మార్చగల దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, అయితే ఒక యాజకుని పంపించారు. నంబర్ 2 ఆయన ఏం చేశాడు చూడండి. 22వ వచనం చదువుదామా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన మోయునీల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను. వీళ్ళెవరు? నీ పక్షాన యుద్ధం ఆడటానికి ఎవరిని పంపించండి? నువ్వు లొల్లి పెట్టుకోకు సోదరా. నీ పక్షాన లొల్లి పెట్టేటోడు కూడా వస్తాడు. దేవుడు పంపిస్తాడు. ఆమె అని చెప్పు. అందుకని తొందరపడద్దు. మనం సిచ్యువేషన్స్ యూజ్ గాబరపడి గాయగా చేయమాక అవసరం. మరి అంత తెలంగాణ భాష వస్తుంది నాకు, అర్థమవుతుంది కదా అందరికీ. ప్రైజ్ ది లార్డ్. గాబరపడద్దు. మన కోసం ఒకరిని పెట్టేసిండు ఆల్రెడీ. నువ్వు ఫైట్ చేయకు, వాళ్ళే ఫైట్ చేస్తారు. అన్బిలీవబుల్ అండి. అసలు నేను అనుకుంటా వీళ్ళు ఏం ప్రార్థన చేసిండ్రో కానీ దేవుడు అంతకంటే డబుల్ చేసి పెట్టి. కొన్నిసార్లు నిజంగా మనం ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం. అని ఎప్పుడో దేవుడు ఆ స్థితిని కలగజేస్తాడు, దానికంటే ఎక్కువ ఇస్తాడు. అప్పుడు మనం ఎప్పుడో ప్రార్థన చేసి ఉండేది. వాట్ వండర్ఫుల్ గాడ్ అవర్ గాడ్. ఎవరినో పెట్టిండు మన పక్షాన. మీరు ఊరికా నిల్చుండి చూడండి. యుద్ధం నేను చేస్తా, మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ సెకండ్ మిరాకిల్. వారు ప్రార్థన చేసిన దానికి 2వ అద్భుతం. ఆర్మూర్లో మేము చర్చ్ కట్టాం. దేవునికి స్తోత్రం. 2017లో అప్లై చేసినాం. ఆర్మూరు చాలా డేంజర్, మామిడిపల్లులు ముఖ్యంగా. నేను పర్మిషన్ అప్లై చేసిన. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి ఎంపీడీఓకి ఆబ్జెక్షన్స్ ఇచ్చేశారు. మా భూములు ఉన్నాయి, ఆ చర్చ్ నీడ మా భూమి మీద పడితే మాకు దోషం, కొనేటోడు కొనడు అని అన్నాడు. ఆయన కూడా సార్ ఆబ్జెక్షన్ లెటర్ వచ్చిందని. దేవుని స్తోత్రం. ఎట్లా అని చెప్పేసి ప్రార్థన చేసినామండి చాలా. అప్పుడే దేవుడు క్రిస్టీనా జడ్ చోంగ్తు కలెక్టర్ని పంపించాడు. దేవుని స్తోత్రం. ఆమె ఎవరు అంటే మా బైబిల్ కాలేజీ చైర్మన్ బిడ్డ. ఇదే అదును అనుకొని నేనేం చేసిన అంటే, మా చైర్మన్ గారు కూడా వచ్చింది, నాకు బాగా తెలుసు. నేను వెళ్ళిన, సార్ నమస్తే నేను ఇక్కడ ఉన్నా అంటే అలా బిడ్డకు పరిచయం చేసి మంచిది అనుకున్న వచ్చిన. నెక్స్ట్ డే పోయినా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత, మేడం ఇట్లా అప్లై చేసిన మేడం పర్మిషన్ ఇవ్వట్లేదా? ఊరికని ఇట్లా రాసాను. ఆ ఎంపీడీ సార్ అక్కడ దాకా ఎందుకు పోయినావు సార్? నేను ఇక్కడనే ఇస్తాను సార్. ఇక్కడ ఇస్తావని నాకు తెలియదు. మరి నేను అన్నా ఇప్పుడు ఇచ్చేయి, నేను ఓన్ మళ్ళా ఇచ్చేసి ఇచ్చిన తర్వాతనండి మళ్ళీ ఈ పక్కన ఉండళ్ళు మీకు తోవలేదన్నాడు. అగో చర్చి కట్టడానికి పర్మిషన్ వచ్చింది, మీకు త్రోవలేదు, చర్చిపోతుంది, మేము ఎట్లా పోవాలా? నేను చర్చిలో ప్రకటన చేసిన, లెట్ us pray సీరియస్లీ. మనం ఏం అనడానికి లేదు వాళ్ళ అంటే. ఇంకా మొత్తం కథ మొదటికే వస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళిద్దరు శత్రువులు అయినారు నాకు వాసం. నేనేం అనలే వాళ్ళని. వాళ్ళే నా మీద నువ్వు చర్చి కొడుతున్నావు, చర్చి పనులు ఊరికే. ఇక్కడ పక్కకోడు ఇక్కడ పక్కకోడు మధ్యలో తోవుంది మాకు యాక్చువల్గా. వాడు వీడు వచ్చి ఒకరోజు సార్ అనుకుంటాచ్చు. నేను ఏందబ్బా ఈ సార్ అంటుండే. మీకు కూడా తోవునే సార్ అంటాడు. నేనైతే అడగలే, నిన్ను మళ్ళీ అడగలే నేను. సి ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతాలు చూడండి ఎలా ఉంటాయి. నేనైతే అడగలే. ఎందుకు వాడు వచ్చిండో తెలుసు, అదే చెప్తా మీకు. అసలు నేను లొల్లి పెట్టదలుచుకోలే, దేవుడే లొల్లి పెడతాడు, లొల్లి పెట్టిస్తాడు. ఆమె ఎందుకో తెలుసా అండి, మాకేమో ఈ తో భూమి అమ్మిడు, మా ప్లేసు అత్రోవా, ఇక్కడోడు అందరు పాలోలే 3. ఇప్పుడు ఈ తోవోడు మాకు అమ్మినోడు ఇది నాదే అని వచ్చిందట. ఈ తోవ లేకపోతే వాడికి కూడా లేదు వాస్తవానికి ఇక్కడ. ఇప్పుడు నన్నే పట్టుకుంటే మొత్తం కథ క్లియర్ అవుతుందని వచ్చింది. హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్. నీ కోసం మాటగా అన్నం పెడతాడు. మూడవది చెప్తున్నాను, 25వ వచనం. మాటగా అన్నం పెడితే అందరిని చంపేశారు వచ్చి.
ఓకే, అందరినీ చంపేశారు మాటుగాండ్రు. నీ పక్షాన పోరాటం అయిపోయింది. 25 వచనం చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు. చాలు చాలు చాలు. దేవుని బిడ్డలు దేని కొరకు ప్రార్థన చేశారు? దేవా ఈ సైన్యము జయించేటట్టు సైన్యాన్ని. డబ్బుల కోసం చేసిండ్రా? బంగారం కోసం చేసిండ్రా? నేను అందుకనే చెప్తాను, దేవుడు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైన కార్యం చేస్తాడు. మూడవ రిజల్ట్ ఏంటో తెలుసా అండి? వారు నిజంగా వీళ్ళేం కష్టపడలే. కష్టపడకుండానే వారి శవముల మీద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు. వాహా, ఎన్ని రోజులు ఒలుచుకున్నారు తెలుసా? 3 దినాలు ఒలుచుకున్నారంట సార్లు. మీకు నిజంగా గిట్లు ఇవ్వాలి, దుబాయ్లో ఇచ్చి ఫ్లైట్ రెడీ పెట్టాలి, మళ్ళా లగేజ్ ఫ్రీ ఇవ్వాలా. ఈడేమో 25 కేజీస్ ఇస్తాడు మనకి, 30 కేజీలు ఏం సరిపోతుంది మనకు? ఎంత గొప్ప దేవుడు చూడండి. అట్ గ్రేట్ గాడ్. చేయలేడంటారా? చేయగలడు. వాక్యంలో ఏముందో తెలుసా అండి? మీరు మంచిగా చదవండి మళ్ళా. అదే 25 వచనం ఉంటుంది. వారు కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా, వారు కొంచుపోగలిగినంత కంటే, కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా, వారు తమకిష్టమైనంత మట్టుకు, స్తోత్రం, వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంత కంటే తీసుకుపోయింది. నేను దీన్ని చాలా ధ్యానం చేసిన. తీసుకుపోయేదానికంటే అంటే వాళ్ళు ఎంతమంది, భార్య, పిల్లలు, సారు అందరూ వచ్చారు ప్రార్థన, మన బ్రదర్ వచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి, ముళ్ళలు ఎక్కువ ఎవరు తీసుకుపోతారు? వాళ్ళకి చెందును ముళ్ళే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ పాప చాలా చిన్నగా ఉన్నది, వీళ్ళేమో మొత్తం మోసుకుంటారు. ఇక తల మీద ఒకటి, భుజం మీద ఒకటి, అవసరమైతే నడుము కూడా ఒకటి, ఎందుకంటే బంగారం కావాలి. వీళ్ళు మోసుకునేది కాక వాళ్ళ బిడ్డ మీద కూడా పెడతారు. బిడ్డ మీద ఒక డాడీ బరువు అవుతుందంటే ఇంకొక నోరు మోసుకో మొయ్యు అంటారు. ఎందుకు? దాట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ స్టాప్, నో బడీ విల్ స్టాప్. ఎవ్వరు ఆపలేరండి. ఏం బ్లెస్సింగ్ అండి. కొంచెం పోగలిగినంతకంటే ఎక్కువగా తీసుకొని పోయారు. వారి ప్రార్థన, దేవుడు వారి పట్ల చేసిన కార్యం చాలా గొప్పది. అయితే ఇక్కడ చివరిగా నేను ఇంకో మాట చెప్పి ముగించాను. వీరంతకీ ఆగిపోలే. దేవుడి ఆశీర్వాదం, ప్రార్థన చేశారు, దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్నారు, అంతకు ఆగలే. వారందరూ కలిసి దేవునికి వందనాలు చెప్పారు, దేవునికి స్తుతులు చెల్లించారు. నేను చివరి పాటలో దేవుడు మనల్ని దీవించిన దానికి మనం ఏం చేయాలి, నేను అదే చెప్తాను, అదే చెప్పబోదు. వాక్యంలో నుండి మనం నేర్చుకున్నాం. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నన్ను స్థితికి తీసుకొచ్చాడు, నాకు కావాల్సిందంతా ఇచ్చాడు. హౌ ఐ షుడ్ బీ. దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? నేను ఒక 2 సత్యాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. 18వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు యెహోషాపాతు, అది నేర్చుకోవాలి తమ్మి, తగ్గించుకోవడం నేర్చుకోవద్దు, హెచ్చించుడు నేర్చుకో. దేవుడు నీకు మంచి పొజిషన్ ఇస్తే, దేవుడు మనకు మంచి ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు మనకు మంచి వరాలను ఇస్తే, మనకు మంచి టాలెంట్ని ఇస్తే, కొద్దిగా హంబుల్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఆయన ఎదుట ఐ యామ్ నథింగ్ అని సాగిలపడ్డాడు యెహోషాపాతు. ఎక్కడ ప్రౌడ్ రాలే, ఎక్కడ గర్వం రాలే, సంపద వెరగని, ఇంకేమైనా వెరగని, దేవుడి సన్నిధిలో తగ్గించుకొని మోకరించి ఆరాధన చేసే స్థితి రావా. యెహోషాపాతు సాగిలపడి నమస్కారం చేశాడు దేవుని సన్నిధిలో. దాంట్లో ఆరాధన ఉంది, దాంట్లో తగ్గింపు ఉంది. ఎట్ ద సేమ్ టైం దేవుని ప్రజలు కూడానండి, యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి, దేవునికి స్తోత్రం. మీ అందరిని బట్టి నేను దేవునికి వందనాలు.
ఆదివారం రాగానే ఇంతమంది వచ్చారు. మా అక్కడ ఇండియాలో ఇంతమంది కూడా కనబడరు. ఓ ఓ మిస్టర్లు తక్కువ, సిస్టర్లు ఎక్కువ. ఈడ మొత్తం మిస్టర్లే. మనం థ్యాంక్ఫుల్గా ఉండాలండి దేవునికి, ఆరాధన చేసేవారుగా ఉండాలండి దేవునికి. ఊరికని రావటం కాదు, అందరి ఎదుట దేవుని కనపరచాలి. రెండవది ఏంటంటే, ఇది మెటీరియల్గా దేవుడు చేసిన మేళ్లకు మనం హృదయపూర్వకంగా ఆరాధన చేస్తాం కదా. దేవుడు వారిని కాపాడినందుకు దేవునికి వందనాలు చెప్పారు. మరి దేవుడు వారికి ధనమిచ్చినందుకు, డబ్బిచ్చినందుకు 26వ వచనాన్ని మనం చదువుదాము. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు అది బెరాకాలోయ. వారు ఏం చెల్లించారండి? దేన్ని బట్టి? జస్ట్ అడుగుతున్నాను. అది ప్రార్థన ఆలకించాడు. ఇది అంత సింపుల్గా చేసేయచ్చులేండి. 25వ వచనానికి 26వ వచనానికి కనెక్టివిటీ ఉంది. 25వ వచనంలో ఏం ఒలుసుకున్నారు? బంగారు ఒలుసుకున్నారు. ఎన్ని దినాలు ఒలుసుకున్నారు? 3 దినాలు ఒలుసుకున్నారు. బంగారు ఒలుసుకున్నారు, డబ్బు ఒలుసుకున్నారు. 4వ దినంలో లోయలో పడి కూర్చున్నారు. ఇప్పుడు ఒలుసుకున్న బంగారులో, ఒలుసుకున్న డబ్బులో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పాస్టర్ గారు ఇదే చెప్పు, మాకు ఇంకేమైనా చెప్పు. ఒలుసుకోంగా వారు ఒలుసుకోంగా, వాళ్ళు దోసుకోంగా, యోషపత్ ఆగండి, ప్రార్థన చేసి ఒలుసుకుందాం అంటే ఆగిందా? అవుతారా? ఆగండి రండి. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తారో ఏమో ప్రార్థన, ఆడ బంగారంతో కూడా నవ్వుతుంది. సోదరా, దీవెనలు పొందుకునేటప్పుడు ప్రార్థన చేస్తావు, కానీ దీవెన పొందాక నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. మనకు కూడా అంత గొప్ప దేవుడు అండి మనకున్నాడు. ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి రాత్రిలోనండి మనకేదైనా, అది ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, థింక్ దాట్ దెర్ ఈస్ అ గ్రేట్ గాడ్ ఫర్ అస్. గొప్ప దేవుడు మనకున్నాడు అని ఆలోచన చేయి. ఆయన ఏదైనా చేయగలడు అని ఆలోచన చేయి. యెహోషాపాతు జీవితంలో, జనాల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఊహించని కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. వెయిట్ ఫర్ గాడ్స్ వర్క్స్. దేవుని కార్యాల కోసం ఎదురు చూద్దాం, ఆయన చేస్తాడు. అట్టి గొప్ప భాగ్యం, అట్టి గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడున్న దైవజనులకు, ప్రాముఖ్యంగా ప్రభాకర్ గారికి, అదేవిధంగా మరి డానియల్ పాస్టర్ గారికి, మనకు ఇంకో అనుబంధ సంఘం ఉంది కదా, సోనాపూర్ సంఘం, సాల్మనాయ్ గారికి, మరి ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య అంతని బట్టి వందనాలు.